హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. బాక్స్ ఆఫీస్ ఊచకోత అంటే ఇది కదా. నిజంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ర్యాంపేజ్ అంటే ఇది భయ్య. రెప్పలాడిచేస్తున్నాడు, మామూలుగా కాదు. పుష్పరాజ్ గాడైతే అసలు 4 days అయిపోగానే సినిమా రెప్పలాడుతుంది భయ్య. నా బొచ్చు మీద ఒట్టు కలెక్షన్ మెట్టు మీద మెట్టు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి కలెక్షన్లు అయితే. సో మొత్తానికైతే ఒక కలెక్షన్ సునామీ మనం చూస్తున్నాం. నెవర్ బిఫోర్ కలెక్షన్స్ అనమాట. బాహుబలిని ఏకి బారేస్తుంది. ఏంట్రా కలెక్షన్స్ బాయ్, అసలు నేను ఊహించలేదు తెలుసా. ఆ రేంజ్ లో గుమ్ముతున్నాడు భయ్య. అసలు ఎవరైతే అసలు ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఫేక్ అంటున్నారు, కొంతమంది ఎందుకంటే నేను స్కామ్ నిజమా అని పెట్టానంటే, కొంతమంది చాలా మంది భయ్య వెబ్సైట్ లో అదే పనిగా పుష్పరాజ్ కి వచ్చే కలెక్షన్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ వుడ్ లో ఇంతవరకు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటలేదు అనమాట. ఎస్, ఇది ఫ్యాక్ట్. సో మొత్తానికి ఆ వుడ్ ఏంట్రా అంటే ఇంకా మీరే కామెంట్ రూమ్ లో చెప్పేయండి. సో మొత్తానికి అయితే చాలా వెబ్సైట్లు ఆ వుడ్ వెబ్సైట్లు అయితే రాస్తున్నాయి. అసలు ఇదంతా నిజమా, స్కామ్ ఎలా ఉంది, అసలు ఇలాంటి స్కామ్ నెవర్ బిఫోర్ అంటే ఇలా ప్రతి ఒక్కరు అలా వెబ్సైట్లో ఒక 2-3 వెబ్సైట్లో పని కట్టుకొని మరి మనం పుష్పరాజ్ మీద పడిపోతున్నాయి. కానీ మనం పుష్పరాజ్ మాత్రం మెట్టు మీద మెట్టు నా బొచ్చు మీద ఒట్టు అనేలాగా దూసుకెళ్ళిపోతున్నాడు భయ్య డే బై డే. అస్సలు నెవర్ బిఫోర్ కలెక్షన్స్ అంటే హిందీ కలెక్షన్స్ ర్యాంపేజ్. 4th డే అయితే రికార్డ్ బ్రేకింగ్. ఇంకా నాకు తెలిసి ఖాన్స్ కూడా ఆ దరిదాపుల్లోకి రాలేరు. ఆ రేంజ్ లో కొట్టాడు 291 crores 4 days లో వచ్చేసాయి. ఇంకా బాహుబలి అవుట్ ఇక 4 days లో, అందులో డౌట్ లేదు. ఇంకా చూసుకుంటే మనకి మొత్తం మీద 800 crores మ్యాజిక్. ఇట్ ఈస్ ఎ మ్యాజిక్ అంతే. 4 days లో 800 crores అంటే ఏంటి భయ. ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది ఈ సినిమా, ఎక్కడ అసలు మొదలెట్టిందేమో 294, ఇక స్టాప్ అయ్యేదేమో ఎక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. సో పోనీ ఇప్పుడు ఈ రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే ర్యాంపేజే, మామూలుగా లేవు. చాలా డిసెంట్ గా ఉన్నాయి బుకింగ్స్, హాయిగా వెళ్ళిపోతుంది సినిమా. ఈ రోజు కూడా ఒక 70-80 ఈజీగా కొట్టవతలు బారేస్తుంది, అందులో డౌట్ లేదు. సో హిందీ ర్యాంపేజ్ అయితే మామూలుగా ఊహించుకోలేం మళ్ళా. సో ఈ స్కామ్ అంటున్నారు కదా. సో ఈ స్కామ్ అయితే అస్సలు ఏం లేదు భయ్య. ఈ స్కామ్ నాకు తెలిసినంత వరకు ప్రతి వెబ్సైట్ లో నేను ఇంతవరకు చాలా సినిమాలకు చూసాను కదా. బాహుబలికి కానీ, KGF కానీ, RRRకి కానీ, మనము ఇంకా దేవరాకి కానీ ప్రతి ఒక్కదానికి చూసాము. మ్యాక్సిమము వీళ్ళ ఫిగర్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఫిగర్స్ కి, మన వెబ్సైట్ లో రాసే ఫిగర్స్ కి, ట్రేడ్ వర్గాలకి సో ఇంచుమించు ప్రొడ్యూసర్ ఒక 700 కోట్లు వేసాడు అనుకోండి, ఖచ్చితంగా ఈ వెబ్సైట్ వాడు ట్రేడ్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల డిఫరెన్స్ ఉండేది ఏ సినిమాకైనా ఖచ్చితంగా. ఇది మాత్రం నేను గుండె బదులు కూడా చెప్తున్నా, ఇది మాత్రం ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు భయ్య క్లియర్ కట్ గా. ఏంట్రా అంటే అసలు ప్రొడ్యూసర్ నంబర్లకి ఈ వెబ్సైట్ నంబర్లకి సేమ్ ఒక 20-30 crores మాత్రం డిఫరెన్స్ కనపడుతుంది. నాకైతే లేచింది అసలు మామూలుగా కాదు. ఏంట్రా ఇది అసలు. నాకైతే జీనియస్ కలెక్షన్స్, జెన్యూన్ కలెక్షన్స్ అనిపిస్తుంది. సో మీకేమనిపించింది గైస్, తప్పకుండా మన కాంట్రోల్ తెలియచేయండి. మన తెలుగు సినిమా ఏమైనా కానీ 2000 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయి మన బాహుబలిని కొట్టేసి హాయిగా అలా టాప్ లో పెట్టేస్తే బెస్ట్ అయ్యా. సో మొత్తానికి ఇది గాయ సంగతి. తెంగింద కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. తెలుసు కదా, విగ్గుది సిగరేజ్ కొడతా చేసుకోకపోతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.